ఏదేమైనా హైడ్రా అనేది ఒక బోగస్ అని ఇక్కడ మాజీ మంత్రి చెప్తుంది. హైడ్రా అనేది ఒక స్టంట్, అది ఒక పేదవాళ్ళకు మాత్రమే ఆ స్టంట్, బలిసిన వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి పోవట్లేదు. ఇవాళ ఉన్నటువంటి సొంత కుటుంబాన్ని కూడా కూలగొడతాను చెప్పారు. మరి సొంత కుటుంబాన్ని ఎప్పుడు కూలగొడతారు? నోటీసులు ఇచ్చిళ్ళు, మరి ఏం చేస్తున్నారు? ఇలా పేదల మినుకో రయ్యనని హైడ్రా పోతుంది, పేదల మినుకో బుల్డోజర్లు రయ్యన పోయి కూలగొడుతున్నారు. కనీసం వాళ్ళ వస్తువులు కూడా తీసుకోలేని పరిస్థితులు ఉన్నారు. వాళ్ళ వస్తువులు, ఇంట్లో విలువైనటువంటి వస్తువులు, డబ్బులు, వాళ్ళకు విలువైనటువంటి సమాచారాన్ని కూడా ఆ ఇంట్లో నుంచి తీసుకోలేకుండా ఎంబడే పోయి బుల్డోజర్ పోయి కూలగొట్టేటువంటి నేపథ్యం. ఇదేనా నువ్వు నేర్చుకున్నది? కనీసం వాళ్ళకి టైం ఇవ్వద్దా? కనీసం వాళ్ళ వస్తువులు తీసుకొని వచ్చే పరిస్థితి ఉండదా? ఎందుకు ఈ నాటకాలు? ఎవరి మీద నీ ప్రతాపం? సీఎం రేవంత్ రెడ్డి నీకు రాహుల్ గాంధీ ఇదే చెప్పిండా? మల్లికార్జున గారికి ఇదే చెప్పిండా? సోనియా గాంధీ ఇదే చెప్పిండా? ఇందుకోసమేనా నువ్వు పరిపాలన చేస్తుంది? ఎంత దారుణం! హైడ్రా ఒక పబ్లిసిటీ స్టంట్. హైడ్రాపై మాజీ మంత్రి సబితేందర్ రెడ్డి విమర్శలు. హైడ్రా కేవలం పబ్లిసిటీ స్టంట్ అంటూ ఘాటు వాక్యాలు. త్వరలోనే హైడ్రా గుట్టురట్టు చేస్తామని కామెంట్ చేసిన నేపథ్యం కూడా ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయంగా మారిన హైడ్రా మరోసారి దూకుడు పెంచింది. మధ్యలో భారీ వర్షాల కారణంగా కాస్త సైలెంట్ హైడ్రా వాహనాలు తగ్గుముఖం పట్టడంతో టాప్ గేర్ వేసినట్టు అయింది. ఏకకాలంలో హైదరాబాద్లోని పలు ప్రాంతాల అక్రమ కట్టడాలపైకి బుల్డోజర్లు పంపించి నిర్దక్షిణంగా కూల్చేస్తుంది. మరోవైపు హైడ్రా కూల్చివేతలపై రాజకీయ నేతల నుంచి విమర్శలు కూడా అదే స్థాయిలో వెలువడుతున్నాయి. కావాలనే మాజీ మంత్రి సబితేందర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లా మణికొండలోని అల్కాపూర్ టౌన్షిప్ సెలబ్రేషన్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంతో తన కుమారుడు కార్తిక్ రెడ్డితో కలిసి సబితేందర్ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సబిత హైడ్రా అనేది ఒక పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనని అభివర్ణించారు. సోషల్ మీడియాలో హడావుడి చేయడం తప్ప హైడ్రాకు ఏం పని లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజధానిలో మాజీ సీఎం కేసీఆర్ మార్కు లేకుండా చేసేందుకు హైడ్రాను ఒక ఆయుధంగా వాడుకున్నారని సబితేందర్ రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా 8 నెలలుగా కేసీఆర్ మీద అన్ని రకాలుగా బుర్జల్లే కార్యక్రమాలు చేపడుతున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై సబితేందర్ రెడ్డి పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి రకరకాలుగా ప్రయత్నిస్తున్న కేసీఆర్ మార్కు చేరికలో విఫలమవుతున్నారని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాన్ని విఫలమవుతున్నాయని కొత్తగా హైడ్రా రంగంలో దించి సామాన్యులకు ఇబ్బందులు పాలు చేసే దుయ్యబట్టారు. ఇదిలా ఉంటే ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ 30,000 ఎకరాల్లో 4 లక్షల అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, అందులో 10% కూల్చేసిన గొప్ప విషయమని సబితేందర్ రెడ్డి తెలిపారు. ఇక చూడు, ఔటర్ రింగ్ రోడ్డు ఏమున్నాయి? ఔటర్ రింగ్ రోడ్డు 30,000 ఎకరాలు 4 లక్షల అక్రమ నిర్మాణాలు అని ఆమె చెప్తుంది. 30,000 ఎకరాలు 4 లక్షల అక్రమ నిర్మాణాలు, మరి వాళ్ళందరూ కూల్చొచ్చు కదా అని ఆమె చెప్పింది. 4 దిక్కుల హైడ్రా కూల్చివేతలు చేపడుతుందని, ఆ సంస్థకు ఒక ప్రణాళిక లేదని, ఏ ఒక్క చెరువును సరైన పద్ధతిలో కాపాడలేదు. ఫలితంగా సామాన్యులు తీవ్ర ఇబ్బందులు గురి చేస్తుంది. సామాన్యులు ఉసురు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా తాకుతుందని, గత 30 ఏళ్ల క్రితం పైసా కూడబెట్టుకొని నిర్మాణాలు చేసుకుంటే ఈరోజు వచ్చి ఆ నిర్మాణ అక్రమం అంటూ కూల్చివేస్తుంటే గుండెపోటు వచ్చి చనిపోతారని వివరించారు. అలా జరిగితే ఈ పాపం ఎవరిదో వారి విజ్ఞాతకే వదిలేస్తున్నామని చెప్పారు. హైడ్రా అంటేనే ఒక డ్రామా అని, ఆ హైడ్రాను గుట్టును త్వరలోనే గుట్టూరట్టు చేసిందని సబితేందర్ రెడ్డి చెప్పకనే చెప్పిన సందర్భం కూడా మనం చూస్తున్నాం. ఇది ఉన్నటువంటి నేపథ్యం.